మా యొక్క విద్యార్థులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయిన మాత్రం నా జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. కాబట్టి మరింత ఉత్సాహంతో వాళ్ళు చదివి ఉత్తీర్ణులై ముందుకెళ్ళాలి తప్పితే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చనిపోవడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చూశారు కదా, క్షణకాల ఆవేశం నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అయితే ఈరోజు శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అంటే మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే బాగొట్టుకున్నామో అక్కడ మనం రాబట్టుకోవాలనే నినాదంలో ఎక్కడ మార్కులు తగ్గాయో మళ్ళీ అదే దగ్గర ఉత్తీర్ణై మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి అదే తల్లిదండ్రులకి హ్యాపీగా ఆనందాన్ని పంచాల్సినటువంటి ఈ యువత ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి క్షణకాల ఆవేశం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు, మిత్రులకు అందరికి కూడాను జీవితకాలం బాధనైతే మిగులుస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం అయితే ఏంటంటే, సుమన్ టీవీ తరపు నుంచి మీ అందరికి కూడాను చేతులెత్తి అడుగుతున్నటువంటి ఒకే ఒక్క విషయం, మీరు ఏదైనా ఒక నిర్ణయం అంటే క్షణకాలంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైనా చనిపోదాము తీసుకునే నిర్ణయానికి ఒక్క సెకండ్ ముందు మీరు మీ చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అని మీకే అర్థమవుతుంది. ఏ రోజైతే మీరు పోగొట్టుకున్నారో అంటే మార్కులే కానివ్వండి లేకపోతే ఇంకోటో వాటిని మళ్ళీ అక్కడే సక్సెస్ అయ్యి ఈరోజు మీరు మన జిల్లా పేరుని, ప్రఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.